యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా ప్రార్థన మర్చిపోబాకండి. ఎందుకు అంటే దినములు భయంకరమైన చెడ్డగా ఉంటున్నాయి. లేవగానే ప్రార్థన చేసుకోవాలి. ఆ దినమంతా దేవుని క్షేమం కావాలని కోరాలి. ఎందుకు అంటే బయటికి వెళ్ళిన వ్యక్తులు ఇంటికి వచ్చేది కూడా నమ్మకం లేని స్థితిలో ఉంటూ ఉన్నవి. కాబట్టి ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, ఆశీర్వాదాన్ని ప్రతిరోజు కూడా మీ వెంట ఉంటేనే మీరు ప్రతి అపాయం తప్పించబడుతూ ఉంటారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం సామెతలు 28వ అధ్యాయము 18వ వచనము. యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షించబడును, మూర్ఖుగా ప్రవక్తన గలవాడు హఠాత్తుగా పాడైపోవును. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళ జీవితంలో ఏది కూడా మనకు కొదువ ఉండదు. యథార్థంగా ఉన్నప్పుడు కొన్ని కూడా ఎదురవుతూ ఉంటాయి, కష్టాలు ఎదురవుతాయి. మన యొక్క యథార్థ జీవితము నుండి మనము పడిపోవటం కోసంకు ఎన్నో మన మీద అబద్ధపు సాక్ష్యాలు కలగ చేస్తారు, ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు. కానీ మన యథార్థతను మనం విడిచిపెట్టద్దు. ఎన్ని ఎదురైనా పర్వాలేదు, నీ యథార్థత జీవితమే నిన్ను పరలోకం చేర్చేది. నీ యథార్థత జీవితమే నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ యథార్థత జీవితమే నీ పిల్లల తరానికి కూడా ఒక ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. అంతేకాని ఏదో నీ మీదకి అపాయాలు వచ్చాయని, ఆపదలు, అనేకమైన కష్టాలు వచ్చాయని, నిందలు వచ్చాయని నీ యథార్థత స్థితి నుండి నువ్వు పడిపోకూడదు. ఎందుకంటే యోబు పడిపోలేదు. తన యథార్థత, తన నీతి, సత్యము తనకి ఎన్నో ఎదురైనను కూడా అయినను కూడా యథార్థంగానే జీవించాడు. ఎక్కడా కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు. ఎందుకంటే యోబుకు వచ్చిన కష్టాలు నిజంగా మనకొస్తే అయితే మనం తట్టుకోలేము. తను పడిన ఆ శ్రమ భయంకరమైనది. మనం చెప్పుకుంటేనే మనకి ఇలా బాధగా ఉంటున్నది. కానీ నిజంగా యోబు అనుభవించి ఉన్న ఆ యొక్క యోబు గారికి ఎంత మరి శ్రమగా ఉండుంటుంది. వింటున్న మనకే బాధగా ఉంది కదా. మరి యోబు గారికి ఎంత బాధ ఉండాలి, ఎంత వేదన. నిజంగా అంత ఆస్తిపరుడు, అంత ఉన్న స్థితి కలిగిన యోబు జీవితంలో తన పిల్లలందరూ చనిపోయాయి, తన ఆస్తి అంతా పోయి, అసలు ఏమీ లేకుండా పోయి, తినడానికి కూడా లేని స్థితికి అయిపోయి, అసలు అడుక్కునే స్థితికి వచ్చేసాడు ఆ కుటుంబం. అంత ఘనత కలిగి అంత గొప్ప స్థానంలో ఉంటున్న తన జీవితము అలా అయింది అంటే ఇంకొకరు అయితే ఇప్పుడున్న రోజుల్లో అయితే ఏదో చిన్నది వస్తే చాలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎన్నో ఆ విధంగా జరుగుతున్నాయి. అంటే ఓర్చుకోలేక, ఒక శ్రమను తట్టుకోలేక. కానీ ఈరోజు యోబును మాత్రము ఇంతగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే తను పడిన శ్రమల్లో కూడా యథార్థతను విడిచిపెట్టలేదు. నీతిగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. చివరికి అంతకంటే రెట్టింపైన బహుమానాన్ని పొందుకున్నాడు. ఇక్కడ పొందుకున్నాడు, పరలోకంలో పొందుకున్నాడు. పరలోకము చేర్చబడ్డాడు. యోబు కిరీటం ఎంత అందమైనదో, నిజంగా ఆ అందమైన బహుమానమైన కిరీటాన్ని పొందుకున్నాడు. ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే మనము కూడా అలా మార్చబడాలి. ఆ మాదిరి మనం నెమరు వేసుకోవాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాదిరిగా మనం జీవించాలి, ఆ మాదిరిగా మనము ఉండాలి. అప్పుడే మన యథార్థత స్థితి మనము చివరి వరకు కాపాడుకోగలుగుతాము. అట్టి రీతిగా ఉన్న ప్రతి కుటుంబము తరతరానికి ఒక దీవెన, ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటూ ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభువా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఏ బిడ్డ ఏ అనారోగ్యము చేత బాధపడుతున్నారు ఇప్పుడే మీరు తాకండి. స్వరముల చేత అనారోగ్యమైన స్థితి కలిగి ఉన్న వారందరినీ మీరు ఇప్పుడు తాకండి నాయన. మీరు ముట్టమని అడుగుచున్నాను తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. అట్టి వికాసమైన రిమోదిలిసి కాంది రిమోదరవాసి కావుని వలరాస్తి కమాందర మీరు ముట్టండి, తాకండి, స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ నీ అద్భుత కార్యము చేయమని అడుగుచున్నానయ్యా. నీ గొప్ప కార్యము చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. ఒక్కొక్కరిలో ఒక గొప్ప కార్యమును జరిగించండి ప్రభువా, నీకు వందనాలు. With a noma is the Lord, the blanket Holy Spirit avasti kamdiri fauri kamandara సంపూర్ణ ప్రతి రికోస్టి కావరి మైలి స్టెల్ బిక్ ఆఫ్ ఫ్లవరి మా చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో పరిపూర్ణులుగా మార్చబడేటకును నీ కృప సహాయము దయచేయమని యేసు నామములో నడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.